ఇక కరీంనగర్ జిల్లాలోని అమ్మక్కపేటలో కరువుతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు జేఏసీ చైర్మన్ కోదండరాం. పసుపు, అరటి తోటలను పరిశీలించిన ఆయన ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పంట నష్టపోయిన రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాభావ పరిస్థితులతో వేసిన పంటలేవి చేతికి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు కోదండరాం. మామూలు నష్టమేం కాదు. ఒక్కొక్కరు బోర్లు విపరీతంగా బోర్లు వేశారు. బోర్లు వేసి నీళ్లు ఎక్కడన్నా ఒక చుక్క దొరికినా పంట కొంతైనా కాపాడుకోవచ్చు అనే తాపత్రయంతో ఒక ప్రయత్నం చేసిండు. కానీ మరి ఆదర్శ గ్రామము, ఈ ప్రాంతంలో మంచి పంటలు పండిస్తారని పేరున్నటువంటి అమ్మక్కపేటలో మాత్రం రైతుల కృషిలో లోపం లేదు, కానీ ప్రకృతి సహకరించలే, నీళ్లు లేవు, పంటలు ఎక్కడికక్కడ ఎండిపోయినాయి. రైతులు ఇప్పటి వరకు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఎక్కడనన్నా కొంత నల్లరేగడి ఉంటే ఆడ కొంత మక్క బతికింది తప్ప వేరే ఏ పంట కూడా ఇక్కడ బతకలేదు. వర్షాకాలం ఖరీఫ్లో వేసిన పంటలే తక్కువ, అంటే వేసిన పంటలు కూడా దాదాపు మొత్తం ఎండిపోయినాయి. పసుపు అయితే సీడు కూడా రాలేదు. అరటి అన్న ఈసారి లాభం చేస్తుందేమో అనుకుంటే పండింది, కానీ రేట్ లేదు. మొత్తం కూరగాయలు పోయినాయి, ఒక్క టమాటా పండింది, టమాటాకు రేట్ లేదు. అంటే ఇది విచిత్రమైన పరిస్థితి. అసలే పంటలు లేవంటే ఉన్న వాటికి రేట్ ఎందుకు వస్తలేదు, అది మాత్రం అస్సలు అర్థం కావటం లేదు. ఎక్కడో ఒక దగ్గర మార్కెటింగ్ శాఖ కొంత జోక్యం చేసుకొని ఈ మార్కెటింగ్లో రైతులకు కొంత గట్టిగా అండదండగా నిలబడి సహకరించినట్టు అయ్యేది ఉంటే కొంతలో కొంతైనా రైతుకు లాభం జరిగేది. ఇప్పటికీ మాకు